నమస్తే అందరికి. నేను ఈరోజు విత్డ్రా పెడదామని మార్నింగ్ విత్డ్రా పెట్టాను నా నోవా ఎన్ఎఫ్టీలో నుంచి. నోటిఫికేషన్ ఇస్తాడు, ఇక్కడ ఆఫర్స్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటాడు, మనం చూడొచ్చు, క్లోజ్ చేసుకోవాలి. అయితే మైలోకి వెళ్తే నా దగ్గర 65 ఉన్నాయి. ఇక్కడ పొద్దున 700 ఉన్నాయి. ఓకేనా. నేను దీంట్లో యాక్టివేట్ అయ్యింది 12 నెల 11వ తారీఖు 25, అంటే పోయిన లాస్ట్ డిసెంబర్కి. 180 డేస్లో 20% ఇస్తా అన్నాడు. నాకున్న ఈ అమౌంట్కి ప్రజెంట్ ఇంతవరకే ఇచ్చింది. $45,000 ఉన్నాయి. 180 డేస్కి నా దగ్గర 95 డేస్ అయింది. ఇంకొక 85 డేస్ ఉంది, అంటే ఈ అమౌంట్ వస్తుంది. బట్ అప్పటి వరకు ఉంటుందో లేదో తెలియదు. నేనైతే నమ్మకంగా ఉన్నాను. ఉంటే హ్యాపీ, పోయినా కూడా చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే నా ఇన్వెస్ట్మెంట్ నేను తీసేసుకున్నాను. ఈరోజు నేను విత్డ్రా పెట్టాను. ఇదిగో మార్నింగ్, ఈరోజు 16 3వ నెల, చూస్తున్నారా? 16 3వ నెల 636 పెట్టాను. గతంలో ఒక 9 డేస్ బ్యాక్ 200 పెట్టాను, అది మీకు చూపించాను, వీడియో తీశాను. అంతకుముందు నెల 71 పెట్టాను. ఓవరాల్గా నేను ఇప్పటి వరకు విత్డ్రా పెట్టింది $919. 900 అంటే 90,000. $100 వచ్చి $100 వేసుకుంటే 100 వచ్చి 10,000 కాబట్టి 90,000. 600 వస్తే మనకు అప్పుడు 636 విత్డ్రా నా చేతికి వచ్చినప్పుడు మొత్తం నేను తీసుకున్న అమౌంట్ 90,900 అవుతుంది. సరే, ఇంతవరకు దీంట్లో అయితే నేను నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసింది. ప్రాఫిట్ ఇది వస్తే నాకు ఫుల్ ప్రాఫిట్. నేను చేయమని నేను చెప్పను, బాగుంది, నా వరకు బాగుంది. మీరు చేసుకోగలిగితే చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ మినిమం 6,000 మొదలు, ఆ పైన ఎంతైనా పెట్టుకోవచ్చు, 1,00,000 వరకు పెట్టుకోవచ్చు. ఫస్ట్ లెవెల్. ఇవి లెవెల్స్. సెకండ్ లెవెల్లో ఉన్నాను. థర్డ్ లెవెల్లోకి వెళ్ళాలంటే నా దగ్గర 2,000 ఉండాలి. పొద్దునే విత్డ్రా పెట్టాను. మినిమం నా దగ్గర 50 ఉంటే నాకు రిజర్వ్ జరుగుతుంది. 65 ఉన్నాయి. నాకు రోజు టీమ్ ఇన్కమ్ 11 వస్తూ ఉంది. మరి ఈ రోజు మొత్తం పెట్టేశాను కాబట్టి రేపు ఎంత వస్తుందో చూడాలి. ఈ రోజు నాకు వచ్చిన ఆ 700 రిజర్వ్ చేస్తే $13 వచ్చినాయి. ఇక్కడేమో టీం $11 వచ్చినాయి. మొత్తం $25 వచ్చినాయి ఈ రోజు. అంటే ఎందుకో అంత అమౌంట్ ఎందుకులే విత్డ్రా పెట్టుకుందామని మొత్తం పెట్టేశాను. మినిమం ఉంచి మిగతాయి పెట్టాను. ఇవి 72 అవర్స్లో నాకు క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవ్వగానే మీకు మళ్ళీ ఇచ్చి పెడతాను. పోతే 6,000 ఉండి బాగా నడుస్తూ ఉంటే అన్లిమిటెడ్. అది నా స్లోగన్ అయితే అది. గతంలో చాలా చేసాం, ఉన్నాయి, పోయినాయి. ఇది మాత్రం లాస్ట్ జనవరి నుంచి ఉంది. మధ్యలో 6 months బ్రేక్ వేసాడు. వాడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుస్తూ ఉంది. ఐ ఫీల్ బీ హ్యాపీ. ఇట్స్ గాడ్ గ్రేస్. మళ్ళీ ఇది తిరిగి రియాక్టివేట్ అవ్వడం, రావటం. థ్యాంక్ యూ.